హాయ్ ఫ్రెండ్స్, అందరు బాగున్నారా? ఇది వచ్చేసి సండే వ్లాగ్. ఆఫ్టర్నూన్ వంట చేస్తూ ఉన్నాను. ఇంకా ఇప్పుడే బియ్యం కడిగి పెట్టాను కుండలో. పొంగొచ్చేలోపు వంటగదిలో అంతే నించోవడం ఎందుకులే అని చెప్పి ఈ పిల్లలు కొన్ని తినేసి పిస్తా పప్పులు లాస్ట్కి వచ్చేసరికి ప్యాకెట్లో వదిలేసి ఎన్ని రోజుల నుంచో ఆ ప్యాకెట్ ఆ టేబుల్ మీద పడేసున్నారు. ఇంకా కొన్ని తినేస్తే అది డస్ట్బిన్లో వేసేద్దామని ఖాళీగా కూర్చున్నానని చెప్పి ఆ 4 ఒలుచుకొని తింటా ఉన్నాను. ఇలాగా పొంగొచ్చేలోగా ఈ పని చేశానమాట. ఇదేంటంటే కుండలో మనము పొంగొచ్చాక మామూలు గిన్నెలు అయితే సిమ్లో పెట్టాక ఇంక పొంగదు. కుండ అయితే అలా కాదు, ఇలా కలుపుతూనే ఉండాలి. మంట తగ్గించినా కూడా ఏంటంటే వేడి ఎక్కువ వచ్చేస్తుంది. అలా కలుపుతూ ఉంటే కాసేపటికి తగ్గిపోద్ది, లేకపోతే ఆ నూరగంతా బయటికి పొంగిపోద్ది. ఇంక ఉడికిన తర్వాత గంజి వంచేసాను. అయితే బాగుంటుంది, గంజి వంచితేనే అన్నం బాగుంటుంది పొడి పొడిగా. మనం ఎగరబెట్టే కన్నా అందుకని నేను ఎంత తక్కువ బియ్యం అయినా సరే కంపల్సరీగా గంజి అయితే వంచుతాను. ఈ కుండలో వండుతున్నప్పటి నుంచి ఏంటంటే ఎక్కువ బియ్యం వేస్తే వంచడానికి కొంచెం కష్టం అవుతుంది. మనం అటు ఇటు వంచిపోయి అది ఎక్కడ కుళాయికో ఆ సింక్ దగ్గర గోడకో పగిలిపోద్దేమోనని ఇంక మొత్తానికి వండేసాం కదా. ఇంకా మధ్యాహ్నం లంచ్లోకి ఇలా మామిడికాయ ఊరగాయ ఉంది. వేడి వేడి అన్నంలో ఆవకాయ వేసుకొని నెయ్యి వేసుకొని తింటే బాగుంటుంది కదా. దాంట్లోకి ఆమ్లెట్లు అయితే వేస్తూ ఉన్నాను ఇప్పుడు. ఇంక ఇప్పుడు లైట్గా వర్షం పడతా ఉంది. బయటికి వెళ్ళి చికెన్ తెచ్చుకుందాం అనుకున్నాం కూడా, సండే కదా ఎప్పుడో ఒకసారి. చాలా తగ్గించేసాము ఈ మధ్య నాన్ వెజ్ తిన్నాము. ఇంకా ఇవాళ కూడా ఏం తెచ్చుకుంటాంలే, ఇది తినేస్తే అయిపోద్ది అనిపించింది. అందుకని ఆవకాయ వేసుకొని వేడి అన్నంలో ఇలాగ ఆమ్లెట్లు వేసుకొని అయితే మధ్యాహ్నం లంచ్ పూర్తి చేసేసాము. కాసేపు రెస్ట్ తీసుకున్న తర్వాత ఇంకా మళ్ళీ పని స్టార్ట్ చేయాలి కదా. మధ్యాహ్నం కాసేపే ఖాళీ ఉంటుంది, ఇంక రోజంతా పనే చేస్తానే ఉంటే వస్తూ ఉంటుంది. మరి ఎక్కడి నుంచి వస్తుందో ఈ పని. ఇంకా గిన్నెలన్నీ కడిగేస్తూ ఉన్నాను. ఇంకా సాయంత్రం అక్షత ఊరికి వెళ్ళిపోయింది మధ్యాహ్నం లంచ్ చేసిన తర్వాత. ఇంకా సాయంత్రము గిన్నెలు కడిగేసిన తర్వాత హర్ష చికెన్ తీసుకొచ్చింది. ఇప్పుడు దాన్ని చేయాలి. ఈ కుండలు కడిగి నాకు గోర్లు అరిగిపోతున్నాయి చేతులకున్నవి. మొత్తానికి ఇవి వండుకోవడానికి టేస్ట్ అది బాగుంటుంది, కానీ కడిగేటప్పుడు కొంచెం జాగ్రత్తగా క్లీన్ చేయాలన్నమాట. ఇంక ఈ గిన్నెలన్నీ కడిగేసిన తర్వాత టీ తాగుదాంలే అల్లం వేసుకొని. ఈ వాతావరణం కొంచెం వేరుగా అనిపిస్తుంది, గొంతు మంటగా జలుబు చేసేలాగా. అందుకని అల్లం కొంచెం ఎక్కువే వేసాను. ఇంకా హర్ష నాకు కూడా కావాలనింది, ఇద్దరికి టీ పెట్టేస్తా ఉన్నాను. టీ తాగేసి ఇంకా ఈ ప్లాట్ఫామ్ మొత్తం ఖాళీ చేయాలి చికెన్ కడగాలంటే. ఎందుకంటే అది కడిగేటప్పుడు ఒక డ్రాప్ అర డ్రాపు ఎక్కడ ఈ గిన్నెల మీద పడుతుందో అన్నీ వాసన వచ్చేస్తాయి అని చెప్పి మొత్తం తీసేసాను. తీసేసి ఇంకా ఈ చికెన్ అయితే ఇలాగ కత్తిపేటతోటి కట్ చేస్తా. కత్తిపేట వాడేది నేను ఈ చికెన్ కట్ చేయడానికి ఒక్కదానికి అనమాట. కట్ చేసేసి ఇప్పుడు దీన్ని కడిగేయాలి. చాలా రోజులైంది తెప్పించి, ఎందుకనో అంత ఇష్టంగా ఈ మధ్య తెప్పించుకోవట్లేదు. చాలా తగ్గిపోయింది. నాన్ వెజ్ తినడం చాలా తగ్గించేసాము. వారానికి అసలు మామూలుగా 4 రోజులు తినము. ఇంకా ఆ మిగతా 3 రోజులు కూడా పిల్లలు కావాలంటే తెప్పిస్తాను, లేకపోతే లేదు. వాళ్ళు ఎందుకులే ఏం తింటాం, మధ్యాహ్నం ఏం తింటాంలే ఈ వర్షం చినుకులు పడతా ఉన్నాయి, పోయి తెప్పించుకొని అదో పనిగా వండుకొని ఏం తింటాం అనేసరికి అందుకే మధ్యాహ్నం తెప్పించింది. ఇంక ఇప్పుడు ఏమో హర్ష తెచ్చింది తెమ్మనంగానే, ఇద్దరికే కదా అని చెప్పి చాలా తక్కువ తెప్పించాను. ఇది కూడా మిగిలిపోద్దేమో అనిపిస్తూ ఉంది నాకైతే. మళ్ళీ రేపు ఎల్లుండి కూడా తినము, అది వచ్చిన ప్రాబ్లము. ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టుకొని స్టోర్ చేసుకొని తినడం అయితే ఇష్టం లేదు. ఎట్టొకట్ట మేనేజ్ చేయాలి మరి అయితే దీన్ని. ఇది ఇద్దరికేమో ఎక్కువ కాదేమో అనిపిస్తుంది, కానీ ఎక్కువే అవుతుంది నాకు తెలిసి. అంతా ఇంత మిగులుతుంది. ఇంకేం చేస్తాం మరి, ఇంతకన్నా తక్కువ తెచ్చుకుంటే షాప్లో అడగడానికి కూడా అసహ్యంగా ఉంటుంది అనిపిస్తుంది నాకైతే. ఇంకా మొత్తానికి దీంట్లో కారం, పసుపు, ఉప్పు, ఇంకా పెరుగు, కొంచెం ఆయిల్ కూడా వేసాను టేస్ట్ వస్తుందని చెప్పి. బాగా కలిపి పెట్టేసి అల్లం పేస్ట్ ఫ్రెష్గా దంచితే బాగుంటుంది, స్మెల్ బాగుంటుంది, కూర టేస్ట్ బాగుంటుంది.
ఇన్ని ఉపయోగాలు ఇన్ని రోజులు పక్కన పడేసానే అనిపిస్తుంది ఇప్పుడైతే. ప్రతిరోజు దంచాల్సిందే ఏదో ఒకటి. ఇంకా ఈ కొద్దిగా అల్లం పేస్ట్ అయిన రోట్లో దంచితే ఆ టేస్టే వేరు కదా. దంచేసి ఇంకా నాన్ వెజ్ కోసం అని చెప్పి ఒక కుండ సపరేట్గా పెట్టాను. ఇది కొంచెం పెద్దదిగా ఉంది. ఈ కొంచెం చికెన్ దీంట్లో ఎటుపోద్దో అనిపించింది. అయినా కానీ తక్కువ ఉంది కదా అని చెప్పి ఇంకొకటి వాడి అన్నీ కలిపేయకుండా నాన్ వెజ్కి వేరుగా అన్నట్టు దీన్ని ఒక్కదాన్ని అది ఎంతన్నా కానీ అడుగునే ఉండని ఉంటుంది. ఇప్పుడు ఏమవుతుంది అని ఇలా దీన్నే పెట్టేశాను. ఇంకా పోపు పెట్టడానికి ఉల్లిపాయలు అవి కట్ చేసేసుకొని ఫ్రై చేసేస్తూ ఉన్నాను. కుండలో టేస్ట్ బాగా వస్తుంది, తొందరగా ఉడికిపోద్ది చికెన్ కూడా. ఇంకా మూత పెట్టేస్తే, కాకపోతే ఏంటంటే తొందరగా అడుగంటిద్ది కూడా, అప్పుడప్పుడు గమనించుకుంటూ ఉండాలి. వాటర్ ఏం వేయలేదు ప్రస్తుతానికి నేను చికెన్లో. ఉన్న వాటర్ని ఇంకిపోయాక ఒక కొంచెం పోసాను. ఇంకా మనం వండేసి స్టవ్ ఆఫ్ చేసే ముందు కూడా కొంచెం వాటర్ ఉన్నంగానే ఇట్లా గుజ్జుగా ఉన్నంగానే ఆపేయాలి. లేదనుకో పూర్తిగా డ్రై అయ్యాక ఆపేస్తే ఇంకా మాడిపోద్ది. వేడి అంతే ఉంటుంది స్టవ్ ఆపినా కూడా. చూడండి ఎట్లా ఉడుకుతుంది. ఇంకా ఆపిన తర్వాత కూడా స్టవ్ మీద లేకుండా దించి పక్కన పెట్టేసుకోవాలి. లేకపోతే ఆ హీట్కైనా అడుగంటుకుపోద్ది. కుండతో అదొక ప్రాబ్లం. కొత్తగా వండేటప్పుడు ఆల్రెడీ ఒకసారి ఫస్ట్ వండినప్పుడు అడుగు అంటించేసాను. చూసారో లేదో మాడుంది. క్లైమేట్ అయితే చాలా బాగుంది కదా. గొంతు కూడా కొంచెం మంటగా అలా ఉంది, జలుబు చేసినట్లు. చికెన్ వేడి అన్నం తింటే బాగుంటుంది ఇప్పుడు. ఓకే ఫ్రెండ్స్, ఇది ఈరోజు వీడియో. నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.